సో అమ్మ చెప్పండి, ఇప్పుడు అన్యాయంగా ఒక కార్మికుడు కూడా చనిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే భూపాలపల్లి జిల్లాలో కూడా ఆర్టీసీ కార్మికుందని. మరి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అంటారు? 40 రోజుల క్రితం వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు సడన్ గా జరిగింది ఏం కాదు. వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వాల పైన నమ్మకం లేకనే మేము చనిపోతానన్నా ఉన్న వాళ్ళని బాగుపడతారన్న ఉద్దేశంతో చనిపోయారు. ఇది ఈ విధంగా మాకు సర్వీస్ ఇచ్చి తెలంగాణ మహిళలకు ఈ యొక్క ఉచిత బస్సు వల్ల మేము 100% లబ్ధి పొందినామండి. మా యొక్క సోదరి మనల్ని ఈ విధంగా ఆత్మహత్య బలిదానాలు చేసుకోవడం అనేది మాకు చాలా మనసును కలిచివేస్తున్నటువంటి ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కార్మికులండి, వాళ్ళే ఉగ్రవాదులు కాదు, తీవ్రవాదులు కాదు. వాళ్ళు కష్టపడి ప్రభుత్వం తీసుకున్న ఉచిత బస్సు అనేటువంటి దాన్ని కూడా ఈ రోజు ఒక బస్సులో 40 నుంచి 50 మంది ఎక్కాల సీట్ల వరకు అని రూల్ ఉంది. కానీ మేము ఎంతమంది ఎక్కుతున్నామో మాకు తెలుసు. ఏ టైంలో వెళ్ళినా కూడా 200 మంది పైగా వస్తున్నారు. వాళ్ళు 8 గంటల డ్యూటీని 12 గంటలు చేస్తున్నారు. వీలైతే 1 రోజు 2 రోజులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి కార్మికులు మాకు ఇవ్వండి అని బడుగు బలహీన వర్గాలు, పేద ఓసీలు చేస్తున్నటువంటి కార్మిక సంస్థ అంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదండి. ప్రభుత్వాలు పట్టించుకోవండి. మా ప్రాణాలంటే వాళ్ళకు లెక్క లేదండి. గతంలో 32 మంది చచ్చిపోయారు సమ్మె జరిగినప్పుడు. నేను ఒక ఆర్టీసీ డ్రైవర్ బిడ్డని, నాకు తెలుసు వాళ్ళ మనోవేదన ఏంటి, వాళ్ళ కష్టం ఏందనేది నేను ప్రత్యక్షంగా చూసిన మా నాన్న నుండి కూడా. వీళ్ళు చిత్తశుద్ధి లేక ప్రభుత్వాలకు మా యొక్క ప్రాణాలకు లెక్క చేయకపోవడము, నిర్లక్ష్య వైఖరికి పూర్తి స్థాయిలో ప్రభుత్వానిదే బాధ్యత. సో ఇప్పుడు చూసుకుంటే ఆర్టీసీ కార్మికుడు చనిపోగానే రండి చర్చలకు మాట్లాడదాము అని చెప్పేసి చెప్పినారు. అంటే ఈ మరణం వెనక పెద్ద దాని ఏమంటారు, పెద్దగా అవ్వద్దు ఇది అని చెప్పేసి వాళ్ళు చర్చలకు పిలిచినారు అనుకోవచ్చా? వాళ్ళు తాత్కాలికంగా సమస్యని వాయిదా వేసి ఉన్న పరిస్థితులని సర్దుమనగడానికే చేస్తారు, కానీ ఇది శాశ్వత పరిష్కారం అయితే అవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మా నాన్న సర్వీస్ ఉన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నా. గతంలో సమ్మె చేసినప్పుడు కూడా వాళ్ళు అప్పటికప్పుడు ఏదో పిలిపిస్తారు. ఇప్పుడైతే ఇంకొక దౌర్బల్యమైన పరిస్థితి ఏంటంటే ఒక యూనియన్ పెట్టుకునే లేదండి. వాళ్ళకు యూనియన్ పెట్టుకునేటువంటి చట్టాలు లేవు. 100 మంది కార్మికులు ఉంటే ఒక యూనియన్ ఉండాలి. అసలు యూనియన్ అనేది లేదు. ఇప్పుడు 29 డిపోలు ఉన్నాయి మన హైదరాబాద్ లో. ఇంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు, లక్షల మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి యూనియన్ లేదంటే, వాళ్ళకి ప్రతినిధి లేనప్పుడు వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దగ్గరికి ఎట్లా వెళ్తాయి? వాళ్ళ కనీసం సొంత ఇండ్లు లేవు. ఒక చిన్న ఏ కార్యక్రమం చేసుకుని అప్పులు చేయాల్సి అప్పులో ఉప్పులో కూరుకుపోతున్నారు. వాళ్ళు న్యాయపరమైనటువంటి సమస్యలు వినడానికి కూడా ప్రభుత్వం సుముఖతంగా లేకపోవటం వల్లనే ఇలాంటి మా యొక్క ఏమి చేయలేని పరిస్థితుల్లో బలిదానాలు చేసుకుంటున్నారు. సో ఫైనల్ గా గవర్నమెంట్ గానీ ఆర్టీసీ కార్మికులకు గానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? తెలంగాణ మహిళలం అంటే మాటలు కాదు. మేము అందరం బయటకు వచ్చి సహజన సమ్మెలో ఆర్టీసీ కార్మికులు ఏదైతే మద్దతు ఇచ్చి సమ్మెలో పాల్గొన్నారు కాబట్టే ఈ రోజు మనకు తెలంగాణ రావడం అనేది ఈజీ అయ్యింది. వాళ్ళు బ్యాక్ బోన్ లెక్క మనకు సపోర్ట్ చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఎంతో మంది కూడా ప్రాణాలను కోల్పోయారు, ఉద్యమకారులుగా ఉన్నారు, వాళ్ళు ఎన్నో కేసులు వేసుకున్నారు. అలాంటి నా కార్మికులు ఈ రోజు ఉచిత బస్సును 100% చేస్తే మేము లబ్ధి పొందుతున్నాము. ప్రతి ఒక్క మహిళ మీకు మద్దతుగా ఉంటది. మీ యొక్క సమస్యలు సాల్వ్ అయ్యేంత వరకు బీసీ రాజ్యాధికార సమితి మహిళా విభాగం నుంచి మేము చెప్తున్నాము. మేము పక్కకు జరిగే విషయమే లేదు. ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. కార్మికుల కంటే మీరు అంత చులకనెందుకు? అదే మీ అగ్రకులాల వాళ్ళైతే ఈ విధంగా ఉండే వాళ్ళ ప్రభుత్వంలో మినిస్టర్ అన్న చేసుకున్నారా? ఏ ఒక్క మినిస్టర్ చేసుకున్నారా? ఇవే చేసుకున్నారు. ఒకరు చనిపోండి తెలుసది మీకు. బలిదానం అంటే ఏంది, ప్రాణం విలువ అంటే ఏంది. ఈ యొక్క చిన్న కార్మికులను ఈ విధంగా పొట్టన పెట్టుకోవడము సమంజసం కాదు. ఇది సరైన పద్ధతి కాదు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనేది బాధ్యత. ఇది మీరు చేశారు కాబట్టి చనిపోయాడు.